మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. తేదీ 4/11/2022 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు హైయర్ పెన్షన్ కోసం 17,50,000 అప్లికేషన్స్ వచ్చాయని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈ హైయర్ పెన్షన్ కోసం ఉద్యోగుల నుంచి లక్షలాదిగా వచ్చిన అప్లికేషన్లను ఎలాగోలాగా తగ్గించాలని ఈపీఎఫ్ఓ ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తుంది. హైయర్ పెన్షన్ అప్లికేషన్స్ స్క్రూటినీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈపీఎఫ్ఓ వారు ఒక సరికొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. దేశంలో ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పిఎస్యులలో వారి పిఎఫ్ ట్రస్టులు ఉంటాయి కనుక వారికి ఎగ్జామ్షన్ ఇచ్చేటప్పుడు వారి పిఎఫ్ ట్రస్టులకు ప్రత్యేకమైన రూల్స్ రూపొందించుకుంటారు కనుక ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లోని పిఎస్యు ఉద్యోగులకు లోకల్ రీజనల్ పిఎఫ్ కమిషనర్లు హైయర్ పెన్షన్ గ్రాంట్ చేసేటప్పుడు వారి పిఎస్యుల్లో పిఎఫ్ ట్రస్ట్లోని రూల్స్ను కూడా విచారించిన తర్వాతనే ఆ పర్టికులర్ పిఎస్యు ఉద్యోగులకు హైయర్ పెన్షన్ గ్రాంట్ చేయాలని ఇప్పుడు లోకల్ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఆఫీసులు సరికొత్తగా తీసుకుంటున్నారు. అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ప్రైవేట్ సెక్టార్లో ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పిఎస్యు ఉద్యోగులకు వారి పిఎఫ్ ట్రస్ట్ రూల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే హైయర్ పెన్షన్ అమలు చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తున్నది. హైయర్ పెన్షన్ కేసులో తేదీ 4/11/2022 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎగ్జామ్టెడ్ అని అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే తేడా లేదు, అందరూ సమానమని ప్రకటించింది. ఇలా అయితే ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లో పిఎస్యుల ఉద్యోగులకు హైయర్ పెన్షన్ గ్రాంట్ చేయడంలో చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ వారు పిఎఫ్ ట్రస్టుల గురించి ఈపీఎఫ్ఓ వారు డైరెక్ట్గా లైవ్లో ఎలా వివరించారో ఈ వీడియోలో చూడండి. ఈపీఎఫ్ఓ వారు మే 14వ తారీఖున 12 గంటలకు దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 మీద మరియు హైయర్ పెన్షన్ విషయాల్లోనూ పెన్షనర్స్ అడిగే డౌట్ల మీద డైరెక్ట్గా ఈపీఎఫ్ఓ ఢిల్లీ ఆఫీసు నుండి అడిషనల్ సిపిఎఫ్సి శ్రీమతి అపరిజిత జగ్గి మేడం గారు మరియు శ్రీ అలోక్ యాదవ్ గారు లైవ్ టెలికాస్ట్లో క్లారిఫికేషన్ ఇచ్చారు. देखिए, बहुत सारे सवाल आ चुके हैं. मैं चाहूँगा कि एक एक सवाल भी साथ साथ लिया जाए. मैं चाहूँगा कि इसको थोड़ा स्क्रॉल डाउन करें, मुझे शुरू का सवाल दिखाएं. एक पीएसयू से सवाल था, बिल्कुल शुरू का दिखाएं. तो उसमें एक सवाल था कि जो हायर वेजेस पे, हाँ ये सवाल है, थोड़ा नीचे करिए इसको. सुरेंद्र विनोचा जी का, आर PSU employees who contributed on higher wages towards company contribution are eligible for higher pension or not? मैम देखिए, हायर पेंशन के संदर्भ में आप सभी को जैसे पता है कि सुप्रीम कोर्ट ने एक निर्णय दिया था, जिस निर्णय के कारण कुछ अवधि के लिए लोगों को यह सुविधा दी गई थी कि जो सदस्य 2014 में सर्विस में मौजूद थे, उससे पहले से सर्विस ज्वाइन कर चुके थे और 2014 के आगे भी हमारे सदस्य बने हुए थे, वो यदि चाहें तो वो अपना ऑप्शन दे सकते थे. तो उसमें हमारे पास 17.5 लाख से भी अधिक आवेदन आए हैं. अब आप खुद सोचिए 17.5 लाख कितनी बड़ी संख्या है. तो लोगों ने इसमें आवेदन दिया है. हमारे सभी फील्ड ऑफिसेस उन आवेदन पर उचित निर्णय ले रहे हैं. यहां जरूरी बात यह है कि जब हम किसी का हायर पेंशन का एप्लीकेशन एग्जामिन करते हैं तो हमें यह देखना पड़ता है, जैसा आपने कहा पीएसयू के एम्प्लॉय हैं, तो कई पीएसयू जो हैं उनके अपने ट्रस्ट थे तो ट्रस्ट के अपने रूल्स भी रहे होंगे. तो ये सब चीजें जो हमारे आरपीएफसी हैं उन्हें देखनी पड़ती है कि क्या ट्रस्ट के रूल्स थे, फिर क्या पीएफ में आपका पूरी जो हायर वेजेस थे उस पे कंट्रीब्यूशन लगातार आया है. क्योंकि हमने पाया कि कुछ संस्थानों में ये भी हुआ है कि शुरू के कुछ वर्ष हायर पेंशन पे कंट्रीब्यूशन नहीं आया, बाद में आने लगा. लेकिन चूंकि
जो सुप्रीम कोर्ट का ऑर्डर है वो बहुत क्लियरली कहता है कि सिर्फ जिनका लगातार हायर पेंशन पे कंट्रीब्यूशन आया है उनको हमने ये लाभ देना है। तो ऐसी स्थिति में हम लाभ नहीं दे पाएंगे। तो जो भी एम्प्लॉय, जो भी सदस्य या जो भी स्थापना वहां से जो आवेदन आया है, यदि वो एलिजिबल पाया गया तो उसको अवश्य पेंशन दी जाएगी हायर वेजेस पे। और हम ऑलरेडी हजारों लोगों को ये पेंशन दे रहे हैं, हायर सैलरी के ऊपर जो पेंशन दे रहे हैं वो ऑलरेडी हजारों पीपीओ इश्यू हो चुके हैं। मुझे तो लगता है आगे कि भी हम issue लोग जो है करते वो हर रहेंगे। पेंशन और हर केस को एग्जामिन करके उस पर एक स्पीकिंग ऑर्डर पास कर रहे हैं, शायद ऐसा कुछ है। जो स्पीकिंग ऑर्डर है वो 2014 से पहले जो नौकरी छोड़ चुके थे उनके लिए स्पीकिंग ऑर्डर है। जो इन्होंने कहा 2014 के बाद वाले जो केसेस हैं उनके लिए सिर्फ एक निर्णय दिया जाएगा, उसमें स्पीकिंग ऑर्डर नहीं है। लेकिन आपको लॉजिकली वी विल टेल यू कि रीजन अगर आपका निरस्त होता है, अगर आपका अप्रूव होता है तो आपको एक डिमांड लेटर मिलेगा जिसमें आपको बताया जाएगा कि आपने कितनी राशि या तो जमा करनी है या आपने हमें अलाउ करना है, हमें आपने परमिशन दे देनी है कि हाँ हम आपके पीएफ से वो पैसा पेंशन फंड की तरफ डाइवर्ट कर दें। करेक्ट। तो जिनकी सही होगी एप्लीकेशन, जो एलिजिबल निकलेंगे उनको डिमांड लेटर्स आएंगे, और जिनकी नहीं होंगी उनके पास रिजेक्शन आएगा और उनको रिजेक्शन के रीजन भी बताए जाएंगे। बहुत अच्छी बात आपने बताई। और हम లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.